హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు సైనిక్ పూరి లొకేషన్లో ఉన్నానండి. సో సైనిక్ పూరి లొకేషన్లో స్టాండర్లోన్ బిల్డింగ్లో 3 BHK ఫ్లాట్స్తో మీ ముందుకు వచ్చాను. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి 875 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఈచ్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ లెక్కన టోటల్గా మనకి 15 ఫ్లాట్స్ రావడం జరిగింది. నేను 30 ఫీట్ రోడ్కి ఎంట్రన్స్ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లాట్స్ యొక్క రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎస్ఎఫ్టీ అనేది మనకి 5400 కోట్ చేస్తున్నారు అండ్ ఎమ్యూనిటీస్ 5 lakhs కోట్ చేస్తున్నారండి అండ్ నో జిఎస్టీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పవర్ బ్యాకప్ సంబంధించినటువంటి జనరేటర్ చూపిస్తున్నాము అండ్ పవర్ యూనిట్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ చూపిస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎమ్యూనిటీస్లో వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంజీరా వాటర్ కనెక్షన్ ఉందండి అండ్ ఇక్కడ వచ్చేసి సపరేట్గా బోర్ వేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 100% అప్రూవల్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసినటువంటి అపార్ట్మెంట్ అండి. ఇక్కడ మనకి 80% బ్యాంక్ లోన్ వస్తుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ మనకి ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ చొప్పున మనకి టోటల్గా 15 ఫ్లాట్స్ రావడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇటువైపు ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ చూపిస్తున్నాము అండ్ మన ఫ్లాట్స్కి సంబంధించిన ఎలక్ట్రికల్ మీటర్ చూపిస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి మనము 4th ఫ్లోర్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ స్క్రీన్ పైన వచ్చేసి ఈ ఫ్లాట్స్కి సంబంధించిన ఓనర్ నెంబర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ ఫ్లాట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా మెన్షన్ చేస్తామండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పటివరకు మా ఛానల్ చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను 4th ఫ్లోర్కి రావడం జరిగిందండి. 4th ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను అండ్ లిఫ్ట్ ముందు ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నామండి. ఆల్మోస్ట్ ఇది మనకి 8 feet ఉన్నటువంటి కారిడార్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3.5 feet to 4 feet ఉన్నటువంటి స్టెప్స్ చూస్తున్నారు అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము ఈ 3 BHK ఫ్లాట్ అనేది చూపిస్తున్నాము అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే మనకి 1785 SFT అండి. నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చారు అండ్ వాస్తు ప్రకారం మనకి ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము హాల్ ఏరియా చూపిస్తున్నామండి. సో హాల్ ఏరియా అనేది మనకి చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది అండ్ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మంచి పెద్ద సైజు ఉన్నటువంటి వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ ఇక్కడ ఆపోజిట్లో చూస్తే మనకి టీవీ యూనిట్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం టీవీ యూనిట్ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనము విండో చూపిస్తున్నాము అండ్ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నామండి. సో ఇక్కడ పాల్ సీలింగ్ చేపించి ఫ్లాట్స్ అమ్ముతున్నారండి అండ్ ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ మరొకసారి చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా చూపిస్తామండి. ప్రైస్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 5400 కోట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్కి వచ్చేసి 5 lakhs ఎక్స్ట్రా కోట్ చేస్తున్నారండి. సో ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా చూపిస్తున్నాము అండ్ డైనింగ్ ఏరియా చూసుకుంటే మనకి చాలా సఫిషియెంట్గా పెద్దగా రావడం జరిగింది అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. సో ఈ ఫ్లాట్ అనేది మనకి 1785 SFTలో ఉందండి. సో 3 BHK స్పేసెస్గా రావడం జరిగింది అండ్ ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. సో కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కిచెన్లో ఉన్నటువంటి షెల్ఫ్లు అనేది చూపిస్తున్నామండి. మనకి ఎక్కువగా సామాను వచ్చే విధంగా ఇక్కడ మంచిగా పెద్ద సైజుగా మనకి షెల్ఫ్లు ఇచ్చారు అండ్ కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నానండి. సో యూటిలిటీ ఏరియాలో వచ్చేసి మనకి యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తామండి. సో మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము, గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు ఒక ప్లాట్ఫామ్ మాదిరి ఇవ్వడం జరిగింది, వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్కి ఎంట్రీ అయ్యామండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి సజ్జా ప్రొవైడ్ చేశారు విత్ మనకి షెల్ఫ్లు రావడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ చాలా స్పేసెస్గా ఉందండి. ఇక్కడ
యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఆల్మోస్ట్ మనకి 10 to 11 feet మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాడినటువంటి మెటీరియల్స్ అండ్ ప్రతి ఒక్కటి కాస్ట్లీ మెటీరియల్స్ అండి. సో చాలా జాగ్రత్తగా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ప్రీమియం కన్స్ట్రక్షన్ చెప్పవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాము. సో బాల్కనీ ఏరియా మనకి స్పేసియస్గా ఉందండి. అండ్ బాల్కనీ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ బాల్కనీ ఏరియా నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తామండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసి ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 3 bedrooms అండ్ 3 washrooms రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఇచ్చారు అండ్ గెస్ట్ బెడ్రూమ్లో మనకి కామన్ వాష్రూమ్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. దీనికి సంబంధించిన చౌకోట్ డోర్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 10 to 11 feet ఉన్నటువంటి టైల్ వర్క్ చూస్తున్నారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా సఫిషియెంట్గా పెద్దగా ఉందండి. చాలా పెద్ద సైజ్గా బెడ్రూమ్స్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లను చూపిస్తున్నాము, సజా చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆ విండో చూపిస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి మనం గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తామండి. ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 5400 per SFT కోడ్ చేస్తున్నారు అండ్ 5 lakhs rupees ఎమ్యూనిటీస్కి ఎక్స్ట్రా కోడ్ చేస్తున్నారండి. వచ్చేసి నేను గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఏరియా చూసుకుంటే మనకి పెద్ద సైజ్గా రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి షెల్ఫ్లు ఇచ్చారు, సజ్జా ఇచ్చారు. పైన వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి విండో అనేది చూపిస్తున్నామండి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విండో మనకి యూపీవీసీ విండోస్ రావడం జరిగింది విత్ స్లైడ్ డోర్స్ తోటి. అండ్ మంచి స్టాండర్డ్గా ఉన్నటువంటి గ్రిల్స్ పెట్టించడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తాము. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మనకి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ చాలా దగ్గరలో ఉంటాయండి. సో ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ ద సిటీ అని చెప్పవచ్చు. సో నేను ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. సో టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి సైనిక్పూరి అండి. సో సైనిక్పూరి అనేది అందరికి తెలిసిన విషయం అండి. ఎంత ప్రైమ్ లొకేషన్ అండ్ ఎంత మంచి లొకేషన్ అన్నది. సో ఈ సైనిక్పూరి లొకేషన్లో ఎవరైతే ఫ్లాట్స్ గురించి చూస్తున్నారో సో ఈ ఫ్లాట్స్ అనేది 100% సూటబుల్ అవుతాయి. అండ్ సైజ్ వైజ్ చూసుకున్నట్లయితే ఇది 3 BHK 1785 SFTలో ఉన్నాయండి. చాలా స్పేసెస్గా ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్స్. అండ్ ప్రైస్ రేంజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పర్ SFT ఇక్కడ 5400 కోడ్ చేస్తున్నారు అండ్ ఎమ్యూనిటీస్ 5 lakhs ఎక్స్ట్రా కోడ్ చేస్తున్నారు. అండ్ నో GST అండి. సో GST పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే సైనిక్పూరి లొకేషన్లో ఫ్లాట్స్ కొందామని చూస్తున్నారో అలాంటి వారికి వీడియో 100% సూటబుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.